లోనికి వెళదాము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నువ్వే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనను చాలు. ఇక్కడ యేసు ప్రభుల వారు 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుకుంటూ వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఒక మానవుడు భూమి మీద ఎలా నడుస్తున్నాడో అలాగే దేవుడు సముద్రము మీద దేని మీద మనం నడవగలమా? మనం నడవలేం. ఎందుకు నడుస్తూ వస్తున్నాడు అంటే సముద్రములో ఆయన శిశువులు ఓడలో సమకూర్చబడి, ఓడలో అందరూ ఒక దగ్గర సమకూర్చబడి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు తన పిల్లలని, మనమందరము ఆయన పిల్లలమైనప్పుడు ఆయనలాగా ఆయనతో మాదిరిగా జీవించాలి. ఆమేన్. ఆయనకు మనసు ఎలాగుందో తెలుసుకోవాలి, ఆయన గుణ లక్షణాలు తెలుసుకోవాలి. ఆయనలో అంతరంగంలో ఉన్న ఆయనలో ఉన్న దీవ ప్రేమ, ఆయనలో ఉన్న నిత్య ప్రేమ, ఆయనలో ఉన్న మచ్చలేని ప్రేమ, ఆయనలో ఉన్న ప్రేమ మనము ఏం చేయాలంటే ఆయన గుణ లక్షణాలు కలిగి నడవాలి. కొంతమంది అంటారు, అరే ఏందో ఆ కుటుంబం కానీ వాళ్ళ తండ్రి అంతే, వాళ్ళ తల్లి అంతే, వాళ్ళ పిల్లలు అంతే, అరే ఎవరితోని జగడం ఆడరు, ఎవరు జోలికి వెళ్ళరు, అరే ఇది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన జ్ఞానం అంటారు. ఇప్పుడు మన తల్లి, మన తండ్రి, మన ప్రభువు అయితే మనకు మాదిరిగా ఆయన ప్రేమని మన ముందుంచాడు. ఆమె ఆ ప్రేమ మన దోషములన్నిటినీ కప్పివేస్తుంది, కడిగి వేస్తుంది, పవిత్రపరుస్తుంది. యేసయ్య ప్రేమ ఉండడానికి గర్వం ఉండదు, నాకు కానీ మీకు కానీ. యేసయ్య ప్రేమ ఉండడానికి మత్సరం ఉండదు, నీకు కానీ నాకు కానీ. యేసయ్య ప్రేమ ఉండడానికి సనుగుడు నీకు ఉండదు, నాకు ఉండదు. యేసయ్య ప్రేమ ఉండవాడు నిరంతరపు నివాసి, నిన్న నేడు ఏకరీతికున్న మన దేవుడు. ఆయన ప్రేమ నీలో ఉంటే, ఆయన ప్రేమ నాలో ఉంటే, తన శిష్యుల దగ్గరికి ఎలాగ యేసు వస్తున్నాడో నీ ఇంటి దగ్గరికి యేసయ్య రేయింబవులు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శిష్యులు ఆ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు యేసయ్య ప్రేమ శిష్యుల మీదకి వచ్చేసింది. అయ్యో నా పిల్లలు ఎక్కడున్నారని కనుగొనగా వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో ఓడ నడుతూ ఉన్నారు. ఎలాగైనా నా పిల్లలని నేను చూడాలి, నా పిల్లలతో పలకరించాలి, నా పిల్లల్లో సమస్యలు ఏదో తెలుసుకోవాలి. అయితే యేసు ప్రభుల వారు ఆ సముద్రం మీద అలాగూ నడుచుకుంటూ వస్తుంటే అట్లా చూసిరండ ఆ శిష్యులు చూసి భూతం ఏమంటున్నారు? ఎవరు వస్తున్నారు మన దగ్గరికి? ఎవరు వస్తున్నారు? దేవుడు దగ్గరికి వస్తుంటే ప్రజలు ఏమంటున్నారు? భూతం అంటున్నారు. అప్పుడు యేసయ్య అంటాడు కదా, ఇదిగో నేనే, భయపడకుడి, నేనే అని యేసయ్య నీళ్ళ మీదకి వస్తుంటే అలాగే చూస్తాడు పేతురు. ప్రభువా నీలాగే నేను కూడా నడవాలని ఉంది.
నువ్వు సెలవిస్తే నీ దగ్గరికి నేను నడుస్తానంటే మన ప్రభు అంటాడు, రమ్ము రా, ఆశ కోరిన ప్రాణాన్ని తృప్తిపరచువాడని. విశ్వాసము మూలముగా నువ్వు జీవిస్తే, విశ్వాసకు కర్తమైన దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడితే రా అని ఎప్పుడైతే పేతురుకు ఆజ్ఞ ఇచ్చిండో దేవుడు, పేతురు సముద్రం మీద నడుస్తున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. మొదటిగా ఎవరు నడిచారు సముద్రం మీద? మొట్టమొదటిగా ఎవరు నడిచారు? యేసు ప్రభు నడిచాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన శిశువుడు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. అంటే ఈయన ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు, యేసు ప్రభుల కుమారుడు, యేసయ్య కుమారుడు. యేసయ్య నీళ్ళ మీద నడిస్తే మనము కూడా నీళ్ళ మీద నడవాలని ఆశ ఉంటే నడవమని చెప్పినప్పుడు నడుస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర నడుస్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి నడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు సముద్రం మీద నిలబడ్డాడు. ఆయన సముద్రం మీద నిలబడప్పుడు పేతురు దేవుని యొద్దకు నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొద్దకు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీళ్ళు అనగా లోకం, లోకంలో నుండి నువ్వు విడిపించబడి లోకానికి వేరై లోకం నుండి నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు నడుస్తూ ఉన్నావో, దేవుని సన్నిధికి నడుస్తూ ఉన్నావో, దేవుని సవాసం చేస్తూ ఉన్నావో, ఎప్పుడైతే ఆయన సవాసం చేసినంత కాలం, నడుస్తున్నంత కాలం, ఆయన సన్నిధి అనుభవించేంత కాలం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కూడు ఎడమలు తొట్టిల్లదు. ఆమేన్. కూడి ఎడమలు చూడద్దు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు గొప్ప దేవుడు, పిలిచిన వాడు ఆయన నిన్ను సర్వసత్యములు నడిపించడానికి రమణి పిలిచాడు. మనోడు నడిచాడు, పర్వాలేదు, టకా 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 నడిచాడు. మాచింగా యేసు ప్రభుగా కాస్త కొద్ది అయితే సెకండ్ ఇస్తే అయిపోయింది. మధ్య కల సిమర్గా ఆంధ్ర బతుమాయ్ మతాయ్ నేనంటే ఏమనుకున్నారా అన్నాడు. అంటే ఎప్పుడైతే తన మనసు దేవుని మీద ఉన్న మనసు లోకం వైపు ఎప్పుడైతే వెళ్ళిందో హెచ్చించబడాడో, ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్ళండి 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 అయిపోయింది. ముడుతుడు ప్రభువా. పేతురు నడుస్తూ నడుస్తూ ఎప్పుడైతే లోకం వైపు చూశాడో మునిగిపోతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వైనా నేనైనా ఆయన మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు నీ కంటికి నామకార్థుడు కనపడచ్చు, ఒక తాగుబోతుడిని కనపడచ్చు, ఒక తిరుగుబోతుడిని కనపడచ్చు, ఒక వ్యభిచారి కనపడచ్చు, ఒక దూషకుడు కనపడచ్చు. అతని వైపు చూడొద్దు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు.